వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఏమి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. లేదా పెరుగు చట్నీ కానీ, చికెన్ కానీ, ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. చేయడం చాలా ఈజీ. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దామా. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 3 కప్పులు రైస్ని తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప, 4 బీనీసు, 1 క్యారెట్, 4-5 పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు, ఇంకా బిర్యానీకి మసాలాకి సాజీరా, చెక్క, లవంగం అన్నీ బిర్యానీ మసాలా ఏమేమి వేస్తారో అవన్నీ, మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకోండి. బిర్యానీ మసాలా అంటే మనకి షాప్లో ఇస్తారు. లేదు మనం అన్ని ప్యాకెట్లు ఉంటాయి తెచ్చుకుని ఇంకా మనకి ఎంత కావాలో అంత ఇలా కొద్దిగా తీసుకుని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి వీటెక్కిన తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకు మసాలా వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మరీ సన్నగా కాకుండా ఒక ఉల్లిపాయని 4 ముక్కల కింద కట్ చేసేసుకోండి. లేదు మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే, ఇంకా ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు అయితే ఉల్లిపాయలు చిన్న సైజు వేసుకుంటే గుళ్ళు కింద చాలా బాగుంటాయి. ఇంకా ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కూడా ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసుకోవాలి. బీనీసు, క్యారెట్, ఇంకా బంగాళదుంప ముక్కలని అన్నీ వేసి ఇలాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనము పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని వేసి వేయించుకోవాలి. కొత్తిమీర అనేది సగం వేసుకుని సగం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో పైన వేసుకోవడానికి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, మీ దగ్గర పొడి చేసుకున్న గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలానే కొద్దిగా మొయ్యిగా దంపింది పక్కన పెట్టుకోవాలి. ఇవి కాస్త దంచింది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఒక బాగా మగ్గిన టమాటాని వేసి వేయించుకోవాలి. అది కాస్త మగ్గిన తర్వాత మనం రైస్ అయితే ఏమైతే రైస్ తీసుకున్నామో మీరు ఇక్కడ వచ్చేసి సన్న బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు, అలాగే లేదు బాస్మతిని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి సన్న బియ్యాన్ని తీసుకున్నాను. ఈ సన్న బియ్యం తోటి ఇప్పుడైతే మనము బిర్యానీ చేస్తున్నాము. ఇది రైస్ అనేది మీ ఆప్షను. బాస్మతి అన్న తీసుకోవచ్చు, లేదు బిర్యానీ బియ్యం అంటే మన షాప్లో ఇస్తారు సన్న బియ్యము. లేదు మన ఇంట్లోనే సన్న బియ్యం అనేది ఉంటే, పాతవి ఉంటే ఇలాగా ఈ వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకి కర్రీస్ ఏమి లేనప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చుట్టాలు మనకి ఇంటికి తెలిసిన వాళ్ళు ఎవరైనా భోజనానికి వచ్చినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత రైస్ వేసుకుని ఒక 2-3 సార్లు 1 నిమిషం అలాగే వేయించుకోవాలి. ఎక్కువ వేయించామనుకోండి రైస్ అనేది ఇరిగిపోతుంది, బియ్యం అనేది ఇరిగిపోతాయి. అందుకని చెప్పి బియ్యాన్ని కాస్త ఇలా ఈ వెజిటేబుల్తో పాటు వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు మీరు ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నారో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. నేను 3 కప్పులు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు వాటర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు వేసుకుని మూత పెట్టిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ అయితే ఉడికిపోయింది. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇలా పైన కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. అంతేనండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడి బిర్యానీ అయితే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మీరు ఏదైనా కర్రీ వేసుకోవచ్చు, లేదంటే ఉట్టిని కూడా ఇలా తినేయచ్చు. ఇది చాలా బాగుంటుంది. మరి ఎప్పుడైనా మీకు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బంధువులు కానీ లేదా తెలిసిన వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు కానీ ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ ఉంటే చాలు. క్యారెట్ ఉన్నా అలాగే బంగాళదుంప ఉన్నా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా. మరి ఎంతో ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ వెజిటేబుల్ బిర్యానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.